అన్నమయ్య జిల్లాతో పాటు పక్క జిల్లాలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక కీలాడి దొంగను అతడి వద్ద నుండి బైకులు కొనుగోలు చేస్తున్నటువంటి ముగ్గురు రిసీవర్లను పీలేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాయచోటిలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసు వివరాలను వెల్లడించారు. రాయచోటి టౌన్ ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి షేక్ ఆరిఫ్ అనే వ్యక్తి 2024 చివరి నుంచి చోరీల బాట పట్టాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న బైకులను మాయం చేసేవాడు. నిందితుడు కేవలం అన్నమయ్య జిల్లాలోనే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లోనూ తన హస్తలాఘవాన్ని ప్రదర్శించాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి, పీలేరు, కలకడ, సంబేపల్లి, మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు జిల్లా, చిత్తూరు టౌన్, పలమనేరు, తిరుపతి జిల్లా, తిరుపతి పట్టణం, కడప జిల్లా, కడప టౌన్, రాజంపేటలలో దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. నిందితుడి నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువైనటువంటి 24 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఖరీదైన వాహనాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చేసిన కేసు ఒకటి రిజిస్టర్ అయిందండి తిరుపతిలో. అది ఒక్కటే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన తర్వాత సౌదీ వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అండ్ రీసెంట్గానే ఈ బైక్ అఫెన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 40 lakhs వరకు ఉంటుందండి ఎస్టిమేటెడ్ వాల్యూ. మెయిన్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మోర్ దెన్ 1 lakh కాస్ట్ ఉన్నాయి. నేటివ్ ప్లేస్ రాయచోటి సార్? ఇతంది రాయచోటి అండి. షేక్ ఆరిఫ్ అనే అతనిది రాయచోటి మెయిన్ ముద్ద ఇది. వీళ్ళు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది గుర్రంకొండ అండ్ రామసముద్రం, ముగ్గురు ఉన్నారు. బైక్స్ ఏ ప్రాంతాలకు చెందినట్టు? ఈ ఆరిఫ్ అనే అతనే తిరుపతికి పోయి మొబైల్ దొంగతనం చేసినాడు సార్ చిన్నప్పుడు. ఏంటండి బైక్స్ ఏ ప్రాంతాలు? అదే మనకి ముఖ్యంగా కడప, చిత్తూరు, అన్నమయ్య అండ్ తిరుపతి, ఈ 4 ప్రాంతాల నుండే, అంటే మన రాయలసీమ ప్రాంతాల నుండే దొంగతనాలు చేశాడు. ఎక్కువ రాయచోటి అండ్ పీలేరు, తర్వాత మన దగ్గర కలకడ, సంబేపల్లి, అదర్ హైవే స్ట్రెచ్లో ఉండే వర్త్ అబౌట్ 40 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. ఇది మన పీలేరు పోలీస్ స్టేషన్లో ఇతను ఒక హోమ్ గార్డ్ బైక్ దొంగతనం చేసి అది కుదరక అక్కడి నుండి పారిపోయి బస్ స్టాండ్ దగ్గర వేరే వాళ్ళ బైక్ దొంగతనం చేస్తున్న సమయంలో పట్టుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఈ మిగతా బైక్స్ అన్ని కూడాను రికవర్ చేయడం జరిగింది. మెయిన్ ముద్ద వచ్చి షేక్ ఆరిఫ్. ఈయన సౌదీ వెళ్ళి అక్కడ యూట్యూబ్లో బైక్స్ ఎలా దొంగతనం చేయాలి అనేది నేర్చుకొని ఈ సైడ్ లాక్ ఈజీగా బ్రేక్ అయ్యే బైక్స్, ఎస్పెషల్లీ ఈ పల్సర్లు కానీ, స్ప్లెండర్, షైన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నేర్చుకొని తర్వాత వైర్స్తో ఎలాగా మన ఇంజిన్ అవన్నీ స్టార్ట్ చేసే విధంగా ట్రైన్ అయ్యి 2024 ఎండింగ్ నుండి కూడాను ఈ సుమారు ఈ 24 బైక్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది. దీనిలోని రిసీవర్స్కి 10,000 అమౌంట్, 15,000 అమౌంట్కి అమ్మేవాడు. వాళ్ళు ఫర్దర్ 20,000 to 30,000 బైక్ని కస్టమర్స్కి అమ్మేవాళ్ళు. సో రిసీవర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. 2 గుర్రంకొండ వాళ్ళు, ఒకరు రామసముద్రం ఆయన. వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇక మీద ఎవరైనా బైక్ అది పోతే ఎస్పెషలీ వాళ్ళ సైడ్ లాక్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా వేసుకోవాలి. అండ్ జీపీఎస్ సిస్టమ్ కానీ బైక్స్కి ఫిట్ చేసినట్టయితే ఒకవేళ వాళ్ళ బైక్ పోయినా కూడా ఇమీడియట్గా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జీపీఎస్ ఇప్పుడు హార్డ్లీ ఒక 2,000 to 3,000 రూపీస్కి చాలా చీప్ రేట్కి జీపీఎస్ సిస్టమ్ వస్తున్నాయి. సో అవన్నీ కూడాను మీ బైక్స్కి, మీ వెహికల్స్కి పెట్టుకుంటే మాత్రం 100% ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడాను మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎంటైర్ ఈ బైక్ ట్రేసింగ్ దీనిలో మన ఈ హోమ్ గార్డ్ అండ్ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా బాగా అభినందిస్తున్నాము. వాళ్ళ చాకచక్యంగా ఉండడం వల్ల సమయస్ఫూర్తితో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 4 జిల్లాల్లో నుండి కూడాను తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య, ఈ 4 జిల్లాల్లో ఉన్న బైక్స్ అన్నీ కూడాను రికవర్ చేయడం చాలా సంతోషకరం.